గోల్డ్ సపరేట్గా ట్రావెల్ అవుతూ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ దాంట్లో. సో వైజాగ్లో అక్కడ కొన్ని జ్యువెలరీ షాప్లో గోల్డ్ అమ్ముతారు. ఆ గోల్డ్ అమ్మేటప్పుడు అక్కడ నుంచి వాళ్ళు అగైన్ మళ్ళీ అతనితో కాంటాక్ట్ అయితే కంపెనీ అతనితో ఓనరు మీరు బెంగళూరుకి వచ్చేయండి ఆ గోల్డ్ తీసుకొని ఉంటాడు. అక్కడ మిస్టేక్ జరుగుతుంది. అంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ లేకుండా ఫిజికల్గా గోల్డ్ క్యారీ చేస్తారు. మార్నింగ్ స్టార్ అని ఒక ట్రావెల్స్ బస్సులో ఎక్కుతారు. ఆ బస్సులో వాళ్ళు కూర్చుంటారు. అదే బస్సులోనే దొంగలు ఉంటారు. అది వీళ్ళకి తెలియదు. బంగారుపాలెంకి వెహికల్ వస్తుంది. శ్రీకాళహస్తి దగ్గర ట్రై చేస్తారు. బస్సు ఒక 45 minutes బ్రేక్ డౌన్ అయితే ఎన్ని గంటలకు అప్పుడు అరౌండ్ అక్కడ శ్రీకాళహస్తి దగ్గర 4 ఆ ప్రాంతంలో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వైజాగ్ ఎక్కుంటారు. ఎక్కారు. శ్రీకాళహస్తిలో నైట్ ఇన్ ద సెన్స్ ఈవినింగే సార్, అంతా 3 to 4 ఆ టైంలోనే ఎక్కేస్తారు. ఓకే. శ్రీకాళహస్తికి వచ్చాక వెహికల్ ఏదో ప్రాబ్లం రావడంతో ట్రై చేస్తారు వీళ్ళు. కానీ వీళ్ళు ఇద్దరు అలర్ట్గా ఉండడంతో సాధ్యం కాదు. అగైన్ బస్సు బంగారుపాలెంకి రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత ఇద్దరిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వాష్రూమ్కి వెళ్తూ ఇతనికి చెప్పిపోతాడు. ఇతను కొద్దిగా నిద్రమత్తులో ఉంటాడు. సరే వెళ్ళు అంటాడు, కానీ ఇతను అలర్ట్గా ఉండడు. ఆ టైంలో ఉన్నటువంటి దొంగ ఆ బ్యాగ్ని తీసుకొని వెళ్ళిపోతాడు.